ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, హృదయమార మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి తండ్రి, హృదయమార మీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి, మీ కృపా బాహుళ్యతను బట్టి తండ్రి స్తోత్రములు. తిరిగి మరలా మీ బిడ్డలతో కూడా కలిసి సువార్త కుడికలో పాల్పొంపులు పొందటానికి ఈ రాత్రి మీరు మాకిచ్చిన ఈ శ్రేష్ట ధన్యకరమైన సమయం కొరకే తండ్రి స్తోత్రములు. ప్రభా, మరొకసారి ఈ సువార్త కుడికలో మీ సర్వసత్యాన్ని మేము గ్రహించగలిగినట్లుగా, వాస్తవాన్ని ఎరిగి వాస్తవానికి మా జీవితాన్ని అప్పగించుకొని జీవించగలిగినట్లుగా ప్రభా, ప్రతి ఒక్కరిలో మీ కార్యం జరిగించమని, ఈ కూడిక ఆద్యంతం మీ అధ్యక్షతన మీ ఆధిపత్యమున జరిగించుకునండి. అనేకులకు దీవెనకరముగా, క్షేమకరముగా, ఆశీర్వాదకరముగా ఈ కూడిక ఉండగలిగినట్లుగా కృప దయచేయండి ప్రభా. మరి ఈ సౌండ్ సిస్టమ్ అంతటిని ప్రభా, లైవ్ సిస్టమ్, మైక్ సిస్టమ్ అంతటిని కూడా మీ స్వాధీనం ఉంచుకోండి. ఆపరేట్ చేస్తున్న బిడ్డని జ్ఞాపకం చేసుకునండి, బహుగా బలపరచండి. అయ్యకు దాసుండు, నన్ను మీ సిలువు చాటున మరుగుపరచుకోనండి. మీ కృపను, మీ దయను, మీ ప్రేమను అత్యధికంగా బయలుపరచుకోనండి. కూడిక ఆద్యంతం మీరు ఇంటి నడిపించమని యేసుక్రీస్తు మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుండి, చిన్న పాటల పుస్తకంలో నుండి 87వ పాట పాడుకుందాం. చిన్న పాటల పుస్తకంలో నుండి 87. వార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది నాశ, ఇది నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఆకలితో నేనలమటించినన్ వదలను నేనాయన సేవన్, సహించేదన్ నిందలన్నీయు, విడువను నేనాయన ప్రేమన్. ఆకలితో నేనలమటించినన్ వదలను నేనాయన సేవన్, సహించేదన్ నిందలన్నీయు, విడువను నేనాయన ప్రేమన్. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సంతోషముతోనే సాగెదన్, సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు.
ఉండకూడదెక్కడను. యేసు నాకు ముందే వెళ్ళెదన్నేనాయన వెనకే, ఆయనే నాశ్రయము. భయపడను నేనెప్పుడైనను, యేసు నాకు ముందే వెళ్ళెదన్నేనాయన వెనకే, ఆయనే నాశ్రయము. భయపడను నేనెప్పుడైనను, సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను, సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఈ గురిని నే చేరునట్లు, ప్రియముగా నా ప్రాణమునెంచన్. మోసెదన్నే నాదు సిలువన్, సహించెదన్నే శ్రమలన్నీయును. ఈ గురిని నే చేరునట్లు, ప్రియముగా నా ప్రాణమునెంచన్. మోసెదన్నే నాదు సిలువన్, సహించెదన్నా శ్రమలన్నీయును. సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను, సంతోషముతోనే సాగెదన్. సువార్తను నే చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఈ సువార్త చాటించుటకు మీరు కూడా కలసి రండి. మీకై ప్రాణము పెట్టిన ప్రభును మీరు కూడా ప్రకటించండి. ఈ సువార్త చాటించుటకు మీరు కూడా కలసి రండి. మీకై ప్రాణము పెట్టిన ప్రభును మీరు కూడా ప్రకటించండి. సంతోషముతోనే సాగెదన్. సువార్తను ప్రకటించెదము. సంతోషముతోనే సాగెదన్. సువార్తను ప్రకటించెదము. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది ఏ నాశ, ఇది ఏ నా గురియు. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంగములేని గ్రామం ఉండకూడదెక్కడను. బైబిల్స్ చూపిస్తూ బైబిల్ పలు పాడుకుందాం.
గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభు మనకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులమైంటున్నాం. మరొకసారి ఈ పెనియల్ సందేశం ద్వారా మనం కలుసుకోవటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మహత్తర శ్రేష్ఠ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతో మనం కృతజ్ఞులమైంటున్నాం. మన ఆత్మీయ క్షేమం కొరకై, ఆధ్యాత్మిక క్షేమం కొరకై, మన భవిష్యత్ సమస్తము కొరకై బైబిల్ గ్రంథం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన కొరకై సిద్ధపరిచినట్లుగా ప్రకటిస్తుంది. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు, ఆయన స్వరూప స్వారూప్యాల్లో చేయబడిన మనము ఈ భూమి మీద శ్రేష్టమైన సుఖ సంతోషాలతో, సర్వ క్షేమములతో, ఆధ్యాత్మికంగా ఆనందదాయకంగా ఈ భూమి మీద వర్ధిల్లున్నట్లుగా, దైవ మహిమార్థమై మనం జీవించగలిగినట్లుగా కావలసినవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవుడు సమకూర్చున్నారు. ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు ఒక బహుమానముగా, ఒక ఈవిగా, ఒక స్వాస్యముగా మనకు ఆయన అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో అనేకమైన వాటిని కలిగి ఉండవచ్చు. ఒకవేళ సమస్తమును సమృద్ధిగా నీ జీవితంలో నీవు కలిగి ఉండవచ్చు. ఏది తక్కువ లేకుండా అన్నీ కూడా కావలసిన సమపాళల్లో నీ జీవితంలో నీవు కలిగి ఉండవచ్చు. కానీ ప్రియులారా, దేవునిని కలిగి ఉండటంలో ఉన్న సమృద్ధి వేరు, నీవు కలిగి ఉన్న సమృద్ధిలో లేమి వేరు. మనము కలిగి ఉన్న సమృద్ధి అంతా కూడా లేమిని మనకు చూపిస్తుంది, కొరతను మనకు చూపిస్తుంది, ఇంకా కొదువ ఉంది అని చూపిస్తుంది, అసాధ్యము అనే అనేక విషయాలను మనకు చూపిస్తుంది, సాధ్యము కాని అనేక సంగతులు నీకున్నాయి అని చూపిస్తుంది. కానీ దేవునిని కలిగిన మన జీవితాలలో అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. అదే లోకంలో మనం కలిగి ఉన్న వాటికి, దేవునిని కలిగి ఉన్న వాటికి ఉన్న అద్భుతమైన గొప్ప తేడా. ఈ రాత్రికాల సమయంలో ఆ ఉన్నతమైన స్థితిని, ఆ శ్రేష్టమైన సంపూర్ణతను, పరిపూర్ణతను మనం దేవుని వాక్యంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1 నుండి దరిదాపుగా 8 వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను.
వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగున లేచి నిలచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఈ రాత్రికాల సమయంలో మన సమక్షమందు ప్రభు ఈ లేఖన భాగాలను మన క్షేమము కొరకై దీవించునుగాక. ప్రియులారా, మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా దేవునిని కలిగి ఉండుటలో ఉన్న సర్వ సమృద్ధి ఎంత గొప్పదో ఈ 3వ అధ్యాయంలో పేతురు యోహాను అనబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల జీవితంలో మనం చూడగలిగే వారంగా ఉన్నాం. ఆయనను కలిగి ఉన్న ఆ శ్రేష్టత, సర్వ సమృద్ధి ఎంత గొప్పదో ఈ భాగంలో మనము గమనించగలం. ప్రియులారా, మానవుల జీవితంలోనికి దేవుడు ప్రవేశించాలని, మానవుల జీవితాలలో ఆయన వసించాలని, మానవులతో కలిసి జీవించాలని, మానవులను సర్వ సమృద్ధి కలిగిన వారిగా చేయాలనేదే దేవుని యొక్క సర్వ సమృద్ధి అయిన ఉన్నతమైన ఉద్దేశమై ఉంటా ఉంది. అందుకని ప్రియులారా, మనకు దైవ సమృద్ధిని దూరము చేసే, దైవ సమృద్ధిని మనలోనికి రాకుండా చేసే, దేవునిని స్వాస్యంగా మనం పొందకుండా చేసే అనేక పాప సంబంధమైన పరిస్థితుల నుండి మనల్ని విడిపించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి ఆయన మానవునిగా వచ్చిన వానిగా ఉంటున్నారు. సర్వ మానవాళి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందించినారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించారో వారి అందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఆ ప్రభురక్షకుడు సర్వ మానవాళికి అనుగ్రహించినారు. ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని యేసు ప్రభువారిని తమ రక్షకునిగా తమ హృదయాలలో స్వీకరిస్తారో వారు ప్రభువుని సర్వ సమృద్ధి కలిగిన వానిగా పొందుకునేవారుగా ఉంటారు. అలాంటి జాబితాలో ఉన్నవారే ఈ పేతురు, యోహానులు. ఒకప్పుడు వారు కూడా దేవుడు లేని జీవితాన్ని జీవిస్తూ తమ సొంత శక్తి మీద, తమ సొంత జ్ఞానం మీద, సొంత తెలివితేటల మీద ఆధారపడి వారు కొనసాగుతూ వచ్చినారు. ఒక దినాన ప్రభు వారిని దర్శించినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి ఏవేవి వారు ఆధారముగా చేసుకున్నారో వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభుని ఆధారం చేసుకోవటానికి, ప్రభుని కలిగి జీవించటానికి చక్కని తీర్మానం చేసుకున్నారు. అప్పటి నుండి వారి జీవితాల్లో ప్రభువే సర్వ సమృద్ధి. ఆ సమృద్ధిని ఇప్పుడు మనం ఈ భాగంలో చూద్దాం. ఒకసారి ఈ పేతురు, యోహానులు ప్రార్థన చేసుకుందామని 3 గంటల సమయంలో దేవాలయానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ దేవాలయపు ద్వారము దగ్గర అనేక మంది భిక్షకులు భిక్షాటనము చేస్తూ ఉన్నారు. వారిలో ఒకడు పేతురు, యోహానులను చూచి భిక్షం అడిగిన వానిగా ఉంటున్నాడు. అయితే పేతురు, యోహానులు ఆ భిక్షాటన చేస్తున్న వ్యక్తితో ఒక మాట చెప్పినారు. పేతురు అంటారు, ఆయన మా తట్టు తేరి చూడుము అని చెప్పి ఆ భిక్షం అడిగే వానిని తన తట్టు తేరి చూడమని చెప్పి, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ, వాడికి కావాల్సిందే అవి. కాబట్టి నాణ్యాలు, ఆ దినాలలో వెండి బంగారపు నాణ్యాలు ఉండేవి, అవే కావాలి. అవి ఉంటేనే కదా భోజనం కొనుక్కుంటాడు, అవి ఉంటేనే కదా ఆహారం కొనుక్కుంటాడు, వస్త్రాలు కొనుక్కుంటాడు, జీవనం సాగుతుంది. అయితే ప్రభు ఆ పేతురు అంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పినారు. కలిగినది. ప్రియులారా, వారు ఈ లోక సంబంధమైన వెండి బంగారములు, స్థితిగతులు, స్థాయి, సామర్థ్యము, స్థానాలు కలిగి లేరు కానీ అన్నిటికంటే ఉన్నతమైన, ఉత్తమమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తమ జీవితంలో వారు కలిగిన వారుగా మనం గమనించగలం. ఆ కారణం చేత వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాం అని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో నడుమని చెప్పినప్పుడు, ప్రియులారా, ఆ కాళ్ళు పక్షవాతం కలిగిన వ్యక్తి, ఆ నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దిగ్గున లేచి నిలచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవాలయంలోనికి వెళ్ళను అనే మాట మనం చదువుకున్నాం. ఇక్కడ కనుక మనం గమనించగలిగినట్లయితే ప్రియులారా, చూడండి, అక్కడ వెండి బంగారముల యొక్క అవసరత కాదు కానీ ఎవరు తీర్చలేని సమృద్ధి, అవసరత పేతురు, యోహానులు తీర్చినారు.
వెండి బంగారములతో తీర్చబడలేని కొరత. యేసు ప్రభు వారితో పేతురు, యోహాన్లు సంపూర్ణంగా తీర్చివేసిన వారుగా ఉంటున్నారు. గమనించామంటే అక్కడ భిక్షాటన చేస్తున్న భిక్షకుడు తనకి కాళ్ళు లేవు, నడవలేని పరిస్థితి. ఇప్పుడు వెండి బంగారాలు తీసుకుపోయి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అతన్ని జాయిన్ చేసినా అతనికి కాళ్ళు రావు. చాలా ధనం ఖర్చు పెట్టి కాళ్ళు బాగు చేయించాలన్నా కాళ్ళు బాగు రావు. అవి ఇక పనికిరాని పరిస్థితులు అయిపోయినాయి. కనుక వెండి బంగారములు కలిగి వెండి బంగారములతో అవ్వని పని ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉండడం ద్వారా ఆయన ద్వారా సంపూర్ణము చేయబడి ఉన్నది. అందుకనే మనం ప్రథమంగా చెప్పుకున్నాము, నీవు కలిగిన సమృద్ధి, నీవు ఏమేమైతే కలిగి ఉన్నావో అవన్నీ కూడా నీకేర్పడిన ఏ కొరతను సమృద్ధిగా తీర్చలేవు, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతాయి. కానీ యేసు ప్రభువుని కలిగి ఉంటే సర్వ సమృద్ధి, అన్ని పరిస్థితుల్లో ఆయన చాలినంత దేవుడు అనే మాట మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఈ కుంటివానికి కాళ్ళు ఇచ్చినాడు. ఇది ఎవరు చేయలేని పని, దేని వలన అవే పని కాదు. నువ్వు ఏమైనా కలిగి ఉండవచ్చు, కానీ దానితో సాధించలేనిది ఇక్కడ పేతురు, యోహానులు సాధించి చూపించినారు. వారి దగ్గర లోక సంబంధమైనవేవీ లేవు, కానీ ప్రభువుని వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, చూసారా, లోక సంబంధమైనవి ఏవి కూడా అతన్ని బాగు చేయలేవు, కానీ ప్రభువుని కలిగి ఉండి ప్రభు ద్వారా వాళ్ళు సంపూర్ణంగా సమృద్ధిగా ఆ వ్యక్తికి కలిగి ఉన్న కొరతను వారు తీర్చిన వారుగా ఉంటున్నారు. ఈ సమయంలో యేసు ప్రభు వారిని కలిగి ఉండటం ద్వారా ఎంత శ్రేష్టమైన దీవెన, ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఉందో నీ జీవితంలో నువ్వు ఎరగాలి. ఆయనను తోసివేసి ఆయనను ప్రక్కన పెట్టి ఆయన కాదు అనుకొని నీవు అనేకమైన వాటి మీద ఆధారపడడం ద్వారా అవన్నీ చివరకు నీకు దుఃఖాన్ని మిగులుస్తాయి, ఒక దుఃఖ సంబంధమైన పరిస్థితికి తీసుకొని పోతాయి. కొంతమంది దేవుణ్ణి వదిలిపెట్టేసి ధనం వెమ్మట, స్థితిగతుల వెమ్మట, స్థాయి కొరకు ప్రయాసపడుతుంటారు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, తర్వాత మంచిగా డబ్బు సంపాదించి ధనవంతుణ్ణి కావాలి అని. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ధనము మోసకరమైనది అని. కొందరు దానితోనే పొడుచుకొని చనిపోయినారు అని చెప్పి కూడా రాయబడతా ఉంది. కనుక ప్రియులారా, ఈ లోకంలో దేని వెంట నువ్వు పడుతున్నావో అదే ఒకరోజు నీకు ఒక పెద్ద దుఃఖంగా, ఒక పెద్ద ఆయాసకరముగా, ఒక పెద్ద భారముగా, ఒక పెద్ద సమస్యగా అది నీకు తయారయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభువుని కలిగి ఉంటే మాత్రం చాలా సర్వ సమృద్ధిని నువ్వు అనుభవిస్తావు, అన్ని విషయాలలో విజయాన్ని కలిగి ఉంటావు. నీకు ప్రభువు కావాలనా, లేదా ఈ పరిస్థితులన్నీ నీకు కావాలనా? లోకంలో ఇవన్నీ ఉంటే చాలు, నాకు దేవుడు ఉంటే ఏం లేకపోతే ఏం అని నీవు అనుకుంటున్నావా? ప్రియులారా, ప్రభువుని కలిగి ఉండడం ద్వారా ఏ సమస్యకైనా, మళ్ళా చెప్తాను, ఏ సమస్యకైనా ఆయన దగ్గర పరిష్కారం ఉంటుంది, ఏ కొరతకైనా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది, ఏ లేమికైనా ఆయన దగ్గర సమృద్ధి ఉంటుంది. ఇది కేవలము యేసు ప్రభువులో కలిగే ఒక సర్వ సమృద్ధి కలిగిన ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన, ఇది ఒక గొప్ప క్షేమము. ప్రియులారా, ఒకసారి మనం గనక మత్తయి సువార్తలో గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం గనక గమనించినట్లయితే 17వ అధ్యాయము 27వ వచనం, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకేలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ప్రియులారా, ఒకసారి ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవాళ్ళు పేతురు గారి దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీ బోధకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పన్ను కట్టడా అని అడిగినారు.
వెంటనే ఆ పేతురు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ విధంగా వాళ్ళు అంటున్నారు అని చెప్పే లోపలే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. పేతురు, నీకేం తోస్తా ఉంది? పన్ను ఎవరు కడతారు? కుమారులా లేకపోతే బానిసలా? కుమారులు స్వతంత్రులు కదా, కాబట్టి వారు పన్ను కట్టాల్సినంత అవసరం లేదు. కానీ దాసులు మాత్రమే కదా పన్ను కట్టేది. ఆ దినాలలో రోమా ప్రభుత్వం ఇశ్రాయేలులను పరిపాలన చేస్తున్న కాలంలో ఇశ్రాయేల్ అంతా కూడా పన్ను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, ఇప్పుడు చూడండి, ఇక్కడ కనుక మనం గమనిస్తే ధన కొరత ఏర్పడింది. డబ్బు కొరత ఇక్కడ వీళ్ళకున్నది. డబ్బు అవసరత వీళ్ళకున్నది. ఇప్పుడు పన్ను కట్టాలి, డబ్బు కావాలి. పన్ను కట్టాలి, డబ్బు కావాలి. అయితే ప్రభువుని కలిగి ఉండడం ద్వారా ఆ అవసరత ఎలా తీర్చబడింది అంటే, యేసు ప్రభు వారు చెప్పినారు, నువ్వు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట వచ్చే చేపను పట్టుకొని దాని నోట్లో చూడు, షెకేల్ ఉంటుంది. ఆ దినాల్లో షెకేల్లు ఉండేవి. డాలర్సు లేకపోతే దీనాలు, రూపాయలు ఎలాగ మనం చెప్పుకుంటామో అలా షెకేల్. కనుక అది తీసుకొని రా, అది నీకు దొరుకుతుంది. 1/2 షెకేల్ పన్ను కట్టాలి కాబట్టి నీకు ఒక 1/2 షెకేలు, నాకు ఒక 1/2 షెకేలు కట్టేసేయి అని చెప్పినాడు. చూసారా ప్రియులారా, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్తో పని లేదు, లేకపోతే జోబులో డబ్బులు ఉండాల్సిన పని లేదు. కేవలం దేవునిని కలిగి ఉండడం ద్వారా ఆ సమయంలో ఆ ధన అవసరత, ఆ ధన కొరత ప్రభువే బాధ్యత వహించి తీర్చిన వానిగా ఉంటున్నాడు. ఎంత ఆశ్చర్యం కదండి ఇది, ఎంత అద్భుతం. ఇది ఎవని వలన అవుతుంది? నువ్వు ఒకవేళ విస్తారమైన ధనం కలిగి ఉన్నా ఒక దినాన ఆ ధనమే నీకు ఉపయోగపడని పరిస్థితి అయిపోతుంది. స్టక్ అయిపోయి ఉంటుంది. కావలసినంత అవసరత తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభువుని కలిగి ఉండడం ద్వారా అద్భుతంగా వారికి ఏర్పడిన ధన కొరతను వారు సమృద్ధిగా తీర్చుకున్నట్లుగా మనం చూస్తాం. లూకా సువార్తలో ఒక మాట చదువుకుందాం. మార్క్స్ వార్తలో చదువుదాం, 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మొదటి నుండి కనుక మనం గమనిస్తే, ఇక్కడ ఒక వ్యక్తికి సేన అనే దయ్యాలు పట్టినాయి, పీడిస్తున్నాయి. అవన్నీ కూడా అతన్ని పట్టుకొని, అనేకమైన దయ్యాలు అతన్ని పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన రెండవ సంగతి ఏంటంటే, పీడించబడటము. అనేకమైన వాటితో, అనేకమైన సమస్యలతో, అనేకమైన ఒత్తిళ్లతో, అనేకమైన ఇరుకుల ఇబ్బందులతో, అనేకమైన పరిస్థితులతో పీడించబడటము, ఒత్తిడి కలిగి ఉండటము, సమస్య కలిగి ఉండటము, విపరీతమైన నలుగుడు కలిగి ఉండటము. ఈ పరిస్థితులు, వీటి నుండి ఎవరు విడిపించలేరు. నీకున్న ఏది కూడా నిన్ను విడిపించలేదు. కానీ ప్రభువుని కలిగి ఉండడం ద్వారా ప్రియులారా, ఈ ప్రభు అక్కడికి వచ్చి ఆ దయ్యములను లేదా పీడించబడుతున్న అనేకమైన వాటిని ఆయన గద్దించినాడు. వెంటనే అవన్నీ కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అతడు స్వతంత్రుడైపోయినాడు. చక్కగా బట్టలు కట్టుకున్నాడు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్న వాని చాలా ప్రశాంతత, చాలా నెమ్మది. ఎన్ని పీడిస్తున్నాయో, ఎన్ని సమస్యలు చుట్టుముట్టున్నాయో, ఎన్ని ఒత్తిళ్ళు అతను చుట్టున్నాయో, ఇవేవి కూడా తనకున్న జ్ఞానము, తనకున్న ఆలోచన, తనకున్న తెలివితేటలు, తనకున్న పరిస్థితులు ఏవి కూడా తీర్చలేకపోయినాయి. లోకస్తుల మధ్య ఉన్నాడు అతడు, వాళ్ళ గ్రామంలో ఉంటున్నాడు, వాళ్ళు కూడా తీర్చలేకపోయినారు. తీర్చలేక ఏం చేస్తున్నారంటే సంకెళ్ళు వేసేసి సమాధుల్లో కట్టేసినారు తీసుకుపోయి ఆ వ్యక్తిని. మా వల్ల కాదు, నిన్ను మేము విడిపించలేము, మా వల్ల కాదు అని చెప్పేసినారు, చేతులు ఎత్తేసినారు. కానీ ప్రియులారా, ప్రభుని కలిగి ఉండడం ద్వారా ప్రభు వాటన్నిటి నుంచి ఆ వ్యక్తిని సంపూర్ణముగా ఆయన విడిపించిన వాడు కూడా. నీ జీవితంలో కూడా అంతే. ఎన్నిటి చేత నువ్వు పీడించబడుతున్నావో వాటన్నిటి నుంచి ఆయన నీకు విడుదల కలిగించ సమర్థుడు. లూకాసు వార్తలో మరొక మాట చదువుకుందాం, 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం. ఉదయాన్నే యేసు ప్రభువారు సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలో పేతురు ఆ రాత్రంతా కూడా చేపలు పడదామని సముద్రంలోనికి వెళ్ళి ఒక్క చేప కూడా పట్టలేని పరిస్థితిలో వెనుదిరిగిన వానిగా ఉంటున్నాడు. పొద్దున్నే ఒడ్డుకొచ్చినాడు, వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. ఒక్క చేప కూడా పట్ల. ఆహారం లేదు. ఇప్పుడు ఆ దిన సంబంధమైన ఆహారం వారికి లేదు.
అప్పుడు ఆ చేపలు పడితేనే వారికి ఆహారం. అటువంటి పరిస్థితిలో తానున్నాడు. కానీ ఆ సమయంలో యేసు ప్రభువారు అక్కడికి వచ్చి నీ దోణి లోతునకు నడిపించి వల వేయమని చెప్పినాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడినాం. అవును, నీ శక్తితో, నీ సామర్థ్యంతో, నీ జ్ఞానంతో, నీకు కలిగి ఉన్న వాటితో, నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవం, వీటన్నిటితో నువ్వు ప్రయాసపడినావు. కానీ ఏది నీకు ఉపయోగపడలేదు. ఏది కూడా నీకు ఆహారం తెచ్చిపెట్టలేకపోయింది. ఏది కూడా నువ్వు సాధించలేకపోయినావు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, వెళ్ళి వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడినాయి. ఆ చేపలకి వల పిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రియులారా, సర్వ సమృద్ధి కలిగిన ప్రభువు కావలసినంత ఆహారాన్ని తెల్లవారుజామున పేతురుకు ప్రభువు సిద్ధపరిచిన వానిగా ఉంటున్నాడు. తన ప్రయాసతో ఆహారం సిద్ధపరచుకోవడానికి రాత్రంతా ప్రయాసపడినాడు. ఏమీ ఒక్క చేప కూడా పట్టలేకపోయినాడు. ప్రభువుని కలిగి ఉండడం ద్వారా తనకే కాదు అనేకులకు కావలసినంత తాను సిద్ధపరచుకొనగలిగిన వానిగా మనం చూస్తూ ఉన్నాం. సర్వ సమృద్ధి ఆయనను కలిగి ఉండట్లో మనం చూడగలం. ప్రియులారా, మార్క్స్ వార్తలో ఇంకొక మాట చదువుకుందాము. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం, క్షమించండి, 5వ అధ్యాయం. నాలుగవ అధ్యాయం 35 నుంచి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35 నుంచి. ఇక్కడ యేసుప్రభువారిని కలిగి ఉన్న శిష్యులు అద్దరికి వెళ్ళాలని చెప్పి అవతల గెన్నేసరేత్ అనే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పడవలో అనుకుందాం, మంచి నావ, ఆ పడవలో వాళ్ళంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ప్రభు కూడా వాళ్ళతో ఉన్నాడు. ఈ సమయంలో ఏమైందంటే సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తుఫాను ప్రారంభమైంది. భయంకరంగా అలలు ఎగిసిపడుతూ వారు ప్రమాదములో చిక్కుకున్న వారుగా ఉంటున్నారు. భయంకరమైన ప్రమాదం. ప్రియులారా, ఈ ప్రమాదము నుంచి ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ, లేకపోతే నేవీ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, లేకపోతే మనకున్న ధనము కానీ, మనకున్న సర్వసమృద్ధి కానీ ఏదీ విడిపించలేని పరిస్థితి. ఆ దానిలో ఉన్న వాళ్ళు అంతా కూడా సముద్రంలో ఇరుక్కుపోయినారు. భయంకరమైన తుఫాను. ఆ తుఫాన్లో ఇరుక్కుపోయినారు. దాని నుండి తప్పించగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఇరుక్కుపోయిన పరిస్థితి. అలాంటి సమయంలో ప్రియులారా, వారు ప్రభుని ఆశ్రయించినారు. ప్రభు దగ్గరికి వచ్చినారు. ప్రభుని లేపినారు. ప్రభుని ఆశ్రయించినారు. ఎందుకంటే వాళ్ళు ప్రభుని కలిగిన వారు గనక. ప్రభుని ఆశ్రయించగానే గమనించండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 39వ వచనం. అందుకు ఆయన లేచి చూడండి, ఇక్కడ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా, గమనించామంటే వెంటనే సముద్రం వాళ్ళకు లోబడింది. ఆ సముద్రం నుంచి వస్తున్న అలలన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ నావకు ఏర్పడిన ప్రమాదం తప్పింది. చాలా ప్రశాంతత ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఇలాంటి భయంకరమైన ప్రమాదం నుంచి ఎవరు తప్పించగలరు? ప్రభుని కలిగి ఉన్న కారణంగా ఏ ప్రమాదం లేకుండా వారంతా కూడా బయటపడినట్లుగా మనం చూస్తాం. ఇది ప్రభుని కలిగి ఉండట్లో ఉన్న సమృద్ధి. అంతేకాదు గమ్యము. యోహాను సువార్తలో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం.
21వ వచనం ఇక్కడ కనుక చూస్తే, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి, వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. గమ్యం చేరాలంటే, నీ టార్గెట్ నువ్వు రీచ్ అవ్వాలంటే ఆయన మాత్రమే చేయగలడు. అది ఆయన వల్ల మాత్రమే అవుతుంది. కనుక వీళ్ళు ఒక గమ్యం చేరాలి. కానీ గమ్యం చేరటానికి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి, అనేకమైన అభ్యంతరాలు ఉన్నాయి, అనేకమైన అడ్డంకులు ఉన్నాయి. చేరలేని పరిస్థితి. వారు ప్రభువుని కలిగి ఉన్న కారణంగా అడ్డంకులను, ఆటంకాలను అన్నిటిని కూడా అధిగమించేసి చేరవలసిన ప్రదేశమునకు ప్రభు చేర్చిన వానిగా ఉంటున్నారు. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. 6వ అధ్యాయం 21వ వచనంలో. ప్రియులారా, ఈ రాత్రి నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు? వేటిని కలిగి ఉన్నావు? ఏవి నీ జీవితంలో ఉన్నాయి? అన్నీ ఉన్నాయి, ప్రభు లేడు. ప్రియులారా, ఏమీ లేకపోయినా పర్లేదు, ప్రభుని కలిగి ఉంటే ఆ ప్రభు ద్వారా నువ్వు సమస్తాన్ని కలిగి ఉన్నట్లే. డబ్బు కొరత ఏర్పడింది, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, ప్రభుని కలిగిన వారు వెంటనే ప్రభు వారి డబ్బును, వారి ఆర్థిక అవసరతను ఆయన తీర్చిన వానిగా ఉంటున్నారు. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్నారు, ప్రమాదం నుంచి ఆయన వారిని కాపాడి విడిపించినారు. గమ్యము చేరలేని స్థితిలో ఉంటున్నారు, గోల్ చేరలేని స్థితిలో ఉంటున్నారు. ఆయన బాధ్యత వహించి వారిని గమ్యము చేర్చిన వారిగా ఉంటున్నారు. ఆకలితో అలమటించే పరిస్థితి, తిండి లేని పరిస్థితి, ప్రభు అద్భుతంగా వారికి కావలసిన సమృద్ధి అయిన చేపలను ఆయన అనుగ్రహించిన వారిగా ఉంటున్నారు. కావలసిన అన్ని కూడా దయచేస్తున్నారు. అనారోగ్య పరిస్థితి, శరీరంలో ఆరోగ్యం లేదు, క్షేమము లేదు, పడిపోయిన స్థితి, యేసుప్రభు వారు ముట్టి లేవనెత్తి దిగ్గున లేచి నడిచే పరిగెత్తే పరిస్థితికి ఆయన తీసుకొని వచ్చిన వానిగా ఉంటున్నారు. ప్రియులారా, ఎన్ని అద్భుతమైన పరిస్థితులు, ఎన్నిటి చేత నువ్వు పీడించబడుతున్నావు, ఒత్తిడి కలిగి ఉన్నావు, అనేకమైనవి నీ చుట్టూ చేరి నిన్ను పీడిస్తున్నాయి. వాటన్నిటి నుంచి కూడా ఆయన విడుదల కలిగించనగా గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినట్లా నేను వాని యొద్దకు వచ్చి వానితో కూడా నాతో కూడా వాడు కలిసి ఉంటాము అని చెప్తున్నారు. రాత్రి ఆ ప్రభుని నువ్వు అంగీకరించగలవా? ఆ ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వగలవా? ఆ ప్రభుని నీ స్వరక్షకునిగా నీవు చేర్చుకోగలవా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగూ తప్పించుకుంటావు? అన్నీ కలిగి ఉన్నావు, లోకమే నీకు శాశ్వతం అనుకుంటున్నావు, లోక సంబంధమైన స్థితిగతులు నీకు శాశ్వతం అనుకుంటున్నావు, లోకములైన సంతోషాలు, ఆనందాలు నీకు శాశ్వతం అనుకుంటున్నావు. అవన్నీ ఒక దినాన నీకు దుఃఖాన్నే మిగులుస్తాయి, చెప్పలేని బాధను, వేదన మిగులుస్తాయి, నిన్ను నీవే పొడుచుకొని పరిస్థితి నీకు తీసుకొని పోతాయి. కానీ ప్రియులారా, ప్రభుని కలిగి ఉంటే శాంతి, సంతోషం, సమాధానం, చెప్పనశక్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని ఆయన నీ జీవితంలో కృమ్మరించగలడు. కనుక ఈ రాత్రే నీ ఉన్న చోటనే, ఉన్న పాటనే ఆ ప్రభుని నీ హృదయంలోనికి అంగీకరించు. ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తముతో నా పాపమును కడిగి నన్ను నీ కుమారునిగా, కుమార్తెగా అంగీకరించు. ప్రభువా, నిన్ను కలిగి ఉండే భాగ్యము, నిన్ను కలిగి ఉండే జీవితము నాకు ప్రసాదించి, నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఈ లోకయాత్రలో నేను కొనసాగగలిగినట్లుగా నాకు ఇమ్మయ్యా అని ఒక చిన్న ప్రార్థన కనుక నువ్వు చేయగలిగితే ఆ ప్రభురక్షకుడు ఈ రాత్రి నీ హృదయంలోనికి వచ్చి నీతో కూడా వసించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అట్టి కృప ఆ ప్రభురక్షకుడే మీకు ప్రసాదించునుగాక. రండి, ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కూడిక మనం ముగించుకుందాం. ప్రభుల తండ్రి, పరిశుద్ధ దేవ, హృదయమారా మీకు కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత, కృపా భాగ్యం కొరకై కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ప్రభువా, మిమ్మల్ని విడిచి, మిమ్మల్ని కాదనుకొని అనేకమైన వాటిని మేము కలిగి ఉండడం ద్వారా ఎంత నష్టపోతామో మాకు తెలియజేస్తున్నారు. అంతేకాదు, మిమ్మల్ని కలిగి ఉండడం ద్వారా ఎంత సమృద్ధిని మేము అనుభవించగలమో, అనేక పరిస్థితుల్లో ఎంత దీవెన, ఆశీర్వాదం మేము అనుభవించగలమో మీరు బహు స్పష్టంగా
మాకు చూపిస్తూ వచ్చినారు. ఆర్థిక ఇబ్బందులు తీర్చే శక్తిమంతుడు, అనేకమైన వాటితో పీడించబడుతున్న పీడల నుంచి విడిపించే సమర్థుడవు, అనేక బలహీనతలు రోగముల నుంచి విడుదల కలిగించే సమర్థుడవు, భయంకరమైన మరణకరమైన ప్రమాదముల నుంచి విడిపించే సమర్థుడవు, కావలసినంత ఆహారాన్ని మాకు అనుగ్రహించ సమర్థుడవు, చేరవలసిన గమ్యాన్ని చేర్చ సమర్థుడవు. ప్రభా, అన్ని విధములుగా చాలినంత దేవుడవు నీవు. కనుక మిమ్మలను కలిగి ఈ లోక యాత్రలో మేము కొనసాగలుగులాగున మీ కృపా సహాయం ఇచ్చి నడిపించమని, వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి వారిలో ఒక నూతన క్రియ, నూతన కార్యము జరిగించమని సమస్తం మీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, మా బిడ్డలను వారి కుటుంబాలను మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, యేసు క్రీస్తు మా రక్షకుని నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సన్నిధి, కాపుదల భద్రతాక్షేమలు మొదలుకొని ప్రభురాకుడి వరకు చేరగల మనకును లైవ్ లో సువార్తలో పాల్పంపులు పొందిన ప్రియులందరికీ సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. ప్రైజ్ లార్డ్ అండి. మరలా శుక్రవారం సువార్త కూడికలో ఈ విధంగా కలుసుకుందాం. అంతవరకు ఆ ప్రభురక్షకుడే మీకు తోడై మీ కుటుంబాలను నడిపించునుగాక.